నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ అనాలిసిస్. ఈరోజు నేను మీకు ఒక మంచి ఆసక్తికరమైన విషయం అయితే పంచుకోదలుచుకున్నా. ఏమిటి అంటే అన్నా లెజెనోవా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సతీమణి అయినటువంటి అన్నా లెజెనోవా గారు ఈ మధ్యకాలంలో ఇన్స్టా అకౌంట్ అయితే ఓపెన్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. చాలామంది విమర్శలు చేసినప్పటికీ కూడా ఆవిడేం పట్టించుకోకుండా చాలా యాక్టివ్గా ఉన్నారు. జనరల్గా మనకు తెలిసిన పవన్ కళ్యాణ్ ఎలా ఉంటాడు అనేది మనందరికీ తెలిసిందే. అయితే మనకు తెలియని పవన్ కళ్యాణ్ ఎలా ఉంటాడు అనేది కూడా తెలుసుకోవాలనే ఆసక్తి మన అందరిలో ఉంటుంది. కాబట్టి అయితే ఇన్స్టాలో ఈ మధ్య ఈవిడి ఆస్క్ మీ అన్నట్టుగా లైవ్ చాట్ అయితే చేస్తున్నారు. దాంట్లో నెటిజన్లు ఇక దొరికిందే ఛాన్స్ కదా, ఇక పర్సనల్గా ఏదో అడగాలి, పవన్ కళ్యాణ్ గారు అందరితో ఎలా ఉంటారు, ఆవిడతో ఎలా ఉంటారు ఏంటి అనే విషయాల మీద అయితే తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా కొన్ని చిలిపి ప్రశ్నలు అయితే పవన్ కళ్యాణ్ గారి మీద వేయటం జరిగింది. అయితే ఆవిడ కూడా అంతే ధీటుగా చిలిపిగానే రిప్లైస్ ఇస్తూ వచ్చారు. అయితే ఫస్ట్ ప్రశ్న ఏమిటి అంటే, ఈ ఆస్క్ మీకు సంబంధించి వదినమ్మ వంటొచ్చా మీకు అని అడిగితే ఎంత బాగా ఆన్సర్ ఇచ్చారంటే, నాకు వచ్చు, అన్నీ వచ్చు, నాకు ఇడ్లీ పిండి, దోశ, అట్లాగే చట్నీస్, అన్ని చట్నీస్ వచ్చు, నేను మా అత్తమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను, నాకు రొయ్యల కూర, చేపల పులుసు, అలాగే పాలక్ పన్నీర్, ఇలా చాలా రకాల ఐటమ్స్ చెప్పి నాకు బోల్డెడు వచ్చు, పైగా నేను మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను అంటూ చెప్పుకుంటూ వచ్చారు. అకీరాకి వెజ్ అంటే ఇష్టం కాబట్టి అకీరా కోసం వెజ్ కూడా నేను ప్రిపేర్ చేస్తాను అంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్, అయితే ఈ వంటకు సంబంధించి చాలా మంది ఏమని రిప్లై ఇచ్చారో తెలుసా? వదినమ్మ ప్లీజ్ నీ చేతి వంట మాకు కూడా టేస్ట్ చేయించవా ప్లీజ్, మేము కూడా చెప్తాం. ఒక రష్యన్ మహిళ ఇక్కడికి వచ్చి భారతీయ వంటలను ఎలా చేస్తున్నారు ఏంటి అనేది, ఒక రష్యన్ మహిళ ఇక్కడికి వచ్చి భారతదేశానికి వచ్చి భారతీయ వంటలను ఏ విధంగా చేస్తున్నారు ఏంటి అనే దాని మీద మాకు తెలుసుకోవాలని ఉంటుంది కదా, మా వదినమ్మవు కదా నువ్వు, ప్లీజ్ వదినమ్మ మాకు కూడా తినిపించవా, మాకు కూడా అదృష్టం కలిగితే బాగుండు అంటూ కూడా చాలా మంది రకరకాలుగా ఇలా ఫన్నీగా కామెంట్స్ చేసుకుంటూ వచ్చారు. ఇక రెండో ప్రశ్న, ఇక దొరికిందే ఛాన్స్ కదా, నెమ్మదిగా వంటల దగ్గర నుంచి మొదలు పెట్టారు. వదినమ్మ అన్నయ్యలో నీకు నచ్చిన క్వాలిటీ ఏంటి, కొంచెం చెప్పవా ప్లీజ్ అనుకుంటూ ఇక మొదలెట్టేశారు పర్సనల్లోకి వెళ్ళిపోయి. ఆవిడ మాత్రం ఊరుకుంటారా, ఇక ఆవిడకి కూడా కాస్త చెప్పాలనే ఉంటుంది కదా. సో మంచితనం, ఆయనకున్న మంచితనం ఇంకెవ్వరికీ ఉండదు. అందుకే కదా నేను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు ఆవిడ. దీని మీద కూడా చాలామంది పాజిటివ్గా కామెంట్ చేశారు. అన్నయ్య మంచితనం మాకే కాదు నీకు కూడా నచ్చిందనమాట, అయితే ఓకే వీఆర్ సో హ్యాపీ అంటూ వాళ్ళు కూడా చాలా సంతోషంతో ఈ విధంగా కామెంట్స్ చేశారు. ఇక చాలా కామెంట్స్ పాజిటివ్గా చేశారు. ఇక మూడో ప్రశ్న కూడా ఏంటో చూద్దాం. ఇక ఇంకాస్త డెప్త్కి వెళ్ళారు. వదినమ్మ ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరు అని. ఇక మామూలుగా ఉండదు కదా, ఇక ప్రపోజ్ అనేసరికి కాస్త సిగ్గేస్తుంది కదా. ఆ సిగ్గుకు సంబంధించిన ఫోటో ఒకటి ఆవిడ సోషల్ మీడియాలో పెడుతూ ఆవిడ ఏమన్నారంటే, మీ అన్నయ్యే, ఇంకెవరు, మీ అన్నయ్యే ప్రపోజ్ చేశాడు అన్నట్టుగా. అవునా, మా అన్నయ్య ప్రపోజ్ చేశాడా, నిజం చెప్పు వదినమ్మ అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తే, లేదు లేదు వదినమ్మ నువ్వే చేసి ఉంటావు అని కొంతమంది చెప్తే, లేదు లేదు నాకు తెలుసు కదా నేనే ప్రపోజ్ చేస్తా అన్నట్టుగా ఆవిడ చెప్పుకుంటూ వచ్చారు. ఇక నెక్స్ట్ ఏం క్వశ్చన్లు అడుగుతారో ఏమో నాకైతే తెలియదు, కానీ ఆవిడైతే మామిడి పళ్ళు ఎప్పుడు వస్తాయని వెయిటింగ్ చేస్తున్నారట. మన మామిడి పళ్ళ కోసం ఏ విధంగా మనం వెయిట్ చేస్తామో ఆవిడ కూడా వెయిట్ చేస్తున్నారట. ఈ విధంగా ఒక్కొక్కటిగా ఆవిడ షేర్ చేసుకుంటూ వెళ్తున్న విధానాన్ని చూసారా ఎంత బాగుంది. నిజంగా ఒక మనిషి సోషల్ మీడియాని ఎంతసేపు విమర్శించడానికి తిట్టడానికే వాడుకుంటారు, కానీ సోషల్ మీడియాలో ఈ విధంగా కూడా ఉండొచ్చు. ఆవిడ ముఖ్యంగా నేను కొణిదెల అన్నా లెజెనోవా కొణిదెల కుటుంబానికి చెందిన వ్యక్తిని అన్నట్టుగా, నేను భారతదేశానికి చెందిన వ్యక్తిని అన్నట్టుగా ఆవిడ ఒక్కొక్క సాంప్రదాయాన్ని, ముఖ్యంగా తెలుగు నేర్చుకున్న విధానాన్ని చూస్తే మాత్రం నిజంగా అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. ఆవిడ కొన్ని రకాల వర్డ్స్ మొన్న ఈ మధ్య నేను దీనికి సంబంధించి వీడియో కూడా చూశాను. ఆవిడ తెలుగుకు సంబంధించి భలే ఫన్నీగా కూడా మాట్లాడారు. మళ్ళీ అది రిపీట్ ఇక్కడ చేస్తే సేమ్ వీడియోలో అవుతుంది. ఒకవేళ ఆ వీడియో కనుక చూడాలి అనుకుంటే ఉంది, చూడండి యూట్యూబ్లో. సో చూశారు కదా, ఇది ఈనాటి అన్నా లెజెనోవా పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ విషయాలకు సంబంధించి టాపిక్ అన్నమాట. చివరి వరకు చూశారు కాబట్టి తప్పకుండా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.